సో ఇది స్కాన్ చేసుకున్నాక రిజిస్టర్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ప్యాక్ చిన్నదైతే ఇక్కడ వేరే ఆప్షన్ వస్తుంది, కానీ రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో ఇప్పుడు ఆ తర్వాత రిజిస్టర్ అయిపోయాక మనం కవర్ ఓపెన్ చేసుకోవాలండి. కవర్ ఓపెన్ చేసుకొని రియేజెంట్ ట్రే ఎర్బా EM200 మిషన్లో రియేజెంట్ ట్రే ఓపెన్ చేసుకొని ఈ ఆప్షన్లో ఎక్కడుంది అని చూసుకొని కరెక్ట్ మెయింటెనెన్స్ మనం స్కాన్ చేసిన ప్యాక్ ఏదైతే ఉందో టోటల్ కొలెస్ట్రాల్ మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ నా మిషన్లో అయితే పోజ్ నెంబర్ 33 ఉంది. మీ మిషన్లో ఏదైనా నెంబర్ అవ్వచ్చు, నో ప్రాబ్లము, డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏముండదు. మళ్ళీ అది యాడ్ చేసుకున్నాక లోపల అది రియేజెంట్ ఏదైతే ఉందో రియేజెంట్ వైల్ ఇన్పుట్ చేసినాక మళ్ళీ సేమ్ దీన్ని క్లోజ్ చేసుకొని డోమ్ క్లోజ్ చేసుకోవాలండి. డోమ్ క్లోజ్ చేసుకున్న తర్వాత ఏదైతే మీరు ప్యాక్ స్కాన్ చేసింది మిషన్కి తెలుసు, మనకి తెలుసు, కానీ మనం రియేజెంట్ పెట్టింది తెలియదు కదా. సో రియేజెంట్ పెట్టింది తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఇది రిజిస్టర్ అయిపోయింది కాబట్టి దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఏదైతే మీరు ప్యాక్ స్కాన్ చేసిరు కానీ మిషన్కి తెలుసు, మీకు తెలుసు, కానీ ఏదైతే వైల్ పెట్టిరో అది మీకు తెలుసు కాబట్టి మిషన్కి తెలియదు. మీకు తెలుసు కానీ మిషన్కి తెలియదు. బార్కోడ్ స్కాన్లో పోయి ఆ తర్వాత రియేజెంట్ బార్కోడ్ స్కాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఏదైతే కొత్త వైల్ పెట్టిరో అది లోపల బార్కోడ్ స్కానింగ్ చేసుకుంటుంది మిషను. ఆ తర్వాత మీరు టెస్ట్ యాజ్ యూజువల్గా రన్ చేసుకోవచ్చు.